మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. మనతో మాట్లాడేందుకు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చల్మేల లక్ష్మీనరసింహరావు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తుంది, మరి మిమ్మల్ని ఏ రకంగా ఆస్వాదిస్తారు? ప్రజలు అందరూ కూడా మాకు అన్యాయం జరిగింది ఈ 2 నెలల్లో, మేము ఆశించిన ఫలితాలు ఏం రాలేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు ఏది కూడా వాళ్ళు మరి నెరవేర్చలేదనే వాళ్ళ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన పథకాలే ముందడి కొనసాగుతూ ఉన్నాయి. అందుకని మరి ఈ కేసీఆర్ గవర్నమెంట్ తెచ్చుకుంటే మాకు లాభం జరుగుతుందని ఆలోచనలు ముఖ్యంగా మహిళా సోదరులందరూ కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మేము మాకు పక్క మేము మళ్ళీ కేసీఆర్కి వేస్తాం, కారు గుర్తుకు వేస్తామని చెప్తున్నారు. దాని ద్వారా తప్పకుండా మా అభ్యర్థులందరూ భారీ మేరతో గెలుస్తారని మేము భావిస్తాం. అంటే ఇప్పుడు వేములవాడ మున్సిపల్ చైర్మన్ మీరు కైవసం చేసుకోబోతున్నారా? ఎటువంటి అనుమానాలు లేవు. తప్పకుండా గులాబీ జెండా మళ్ళీ ఒకసారి మున్సిపాలిటీ మీద, వేములవాడ మున్సిపాలిటీ మీద ఎగురుతుందని మాకు 100% విశ్వాసం. మరోపక్క బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసి చేస్తుంది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వారికి సమాధానం ఎలా ఇస్తారు? బండి సంజయ్ గారికి ఏం తెలుసు అని చెప్తున్నారు? జ్యోతిష్కురా వాళ్ళు? ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు, రాజకీయ లబ్ధి కోసం ఏదో చెప్తా ఉంటారు. అన్నీ అంతే తప్పితే వాళ్ళు ఏదో వీళ్ళు కలిపి చేస్తారు, వాళ్ళు కలిపితే. ఇప్పుడు ఎవరేం చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ అని చెప్తారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్తారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ మాత్రం ఉంది. మాదే. మేము తప్పకుండా ఇండివిజువల్గానే ఉంటాము, ఇండివిజువల్నే గెలుస్తామని చెప్తా ఉన్నాం. అది వాళ్ళ అభియోగాలు తప్పితే దానిలో ఏం దమ్ములేదు, అసలేని మాట. ఇది మొత్తానికైతే ఇక్కడ వేములవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో బీఆర్ఎస్కే పట్టాదం కలుపుతారని చెప్పేసి ఇటు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఏదైతే అంటే మేము ప్రచారంలో వెళ్తున్నప్పటికీ కూడా మాకు బ్రహ్మాండంగా రథం పడుతున్నారు, బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు. ఇటు ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులే గెలుస్తారు, అది మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా మాకే దక్కుతుంది అని చెప్పేసి చల్మేల లక్ష్మీనరసింహరావు చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, వేములవాడ నుండి.